తులసి నిన్నే తులసి, చెప్పు. ఇద్దరు నన్నే చూస్తున్నారంటే ఇద్దరిలో ఒకరైనా నా పేరు చెప్పేస్తారు. ఎవరు చేయించారంటే నేను చెప్తాను రేవతి. అది కాదత్తయ్యా. నేను చెప్తానన్నాను కదా. అది ఝాన్సీ ఆఫీస్లో పనిచేసే ఒక అమ్మాయి దొంగిలించింది. అంత డబ్బు అంత ధైర్యంగా ఎలా కాజేయాలనిపించింది? కాజేసిందే అనుకున్నాం. అది రేవతి రూమ్లో పెట్టి రేవతిని దొంగం చేయడం వెనక ఆ డ్రామా ఏంటి? అసలు ఆ కుట్రేంటి? ఎందుకలా చేసింది? ఎవరు చేయించారు? ఇది అసలు పాయింట్. చెప్పమ్మా, అసలు ఎవరలా చేసింది? ఎవరు చేయించారు? అది చేయించింది రేవతి, ఒక్క నిమిషం ఆగు. నేను చెప్తానన్నాను కదా, నా మాట దాటుతావా? ఇంతకీ అమ్మాయి ఎవరో చేయమంటే చేయలేదు. తనకి తానే రేవతి మీదున్న కోపంతో ఆ లాకర్ తాళాన్ని రేవతి దగ్గర నుంచి కొట్టేసి ఆ డబ్బు దొంగిలించిందంట. అబ్బబ్బబ్బబ్బబ్బా, వాళ్ళే మేనేజ్ చేసిందిగా. ఝాన్సీ పేరు బయట పెట్టనివ్వకుండా నన్ను ఇందుకే కదా ఆపారు. ఈ ఈగో సైకో ఝాన్సీ పరువు కాపాడితే అది మనకే ప్రమాదమని మీకు లేటుగా అర్థమవుతుందత్తయ్యా. అయినా వదిన మీద ఆ స్టాఫ్ అమ్మాయికి ఎందుకు అంత కోపం? కోపం అంటే ఏం చెప్తాం? చిన్న చిన్న పనులు చేయమంటే చేయడానికి బద్దకించడం, ఆఫీస్కి లేటుగా రావడం, తొందరగా వెళ్లిపోవాలని ట్రై చేయడం, ఇవన్నీ రేవతి నిలదీసి అడుగుతుందని రేవతి మీద కక్ష పెంచుకుని రేవతి మీద ప్రతీకారం తీర్చుకోవడానికే అలా చేసిందంట. అది బాస్గా ఉన్న ఝాన్సీ ఏమో ఇవేమీ తెలుసుకోకుండా రేవతి చేసుండొచ్చని అనుమానించింది. ఆఫీసులో ఎక్కడ తప్పు జరిగినా తనదే బాధ్యత అన్నట్టు ఫీల్ అయ్యే బాస్కి టెన్షన్ వచ్చేస్తుంది. ఆ టెన్షన్లోనే పాపం అనుమానించుంటుంది. కానీ పర్సనల్గా రేవతి మీద తన కక్షలేముంటాయి? పైగా తన తోడికోడలు ఒకే ఇంట్లో కలిసి ఉంటున్నారు కదా. ఏదైతేనే మొత్తానికి ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది. కేసు, పోలీస్ స్టేషన్, కోర్టు అని తిరగాల్సిన అవసరం కూడా లేదు. రేవతి, నువ్వెళ్ళు, లోపలికెళ్ళు. వదిన ఒక్క నిమిషం. ఏంటీశ్వర్, నీ తప్పేమీ లేకపోయినా అవమాన భారంతో నువ్వు అరెస్ట్ అయ్యి పోలీస్ స్టేషన్కి వెళ్ళి రావాల్సి వచ్చింది. దానికి కారణం ఝాన్సీయే కదా.
వెనక ముందు ఆలోచించకుండా నిన్ను అనుమానించడమే కదా. ఒరే ఈశ్వర్, అయ్యిందేదో అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ దాని గురించి ప్రస్తావన ఎందుకు? జరిగింది ఏదైనా ఝాన్సీ తొందరపాటు తప్పేనమ్మా. ఝాన్సీ వదినకి సారీ చెప్పాల్సిందే. ఝాన్సీ, వదినకి సారీ చెప్పు. ఈశ్వర్, ఇప్పుడు అవన్నీ ఎందుకురా? వదిలేసేరా. తనకు తానుగా గిల్టీగా అనిపిస్తే ఝాన్సీ తర్వాత చెప్తుంది. ఈశ్వర్, నువ్వెందుకు ఫోర్స్ చేస్తున్నావు? గాయం తగిలినప్పుడే వెన్న రాయాలన్నట్టు తప్పు జరిగినప్పుడే సారీ చెప్పాలని అమ్మ చెప్తుంది కదా. అదే చేయమంటున్నాను. ఝాన్సీ, మనస్ఫూర్తిగా వదినకి సారీ చెప్పు. రే ఈశ్వర్, పోనీ అమ్మా, సారీయే కదా. అక్కా చెల్లెల్లాగా వదినలిద్దరూ కలిసిమెలిసి ఉండాలంటే అప్పుడప్పుడు ఇలా సారీలు చెప్పుకోవడం తప్పేం కాదు. చెప్పనివమ్మా. జ్యోతి, మీరెందుకు వాదనకు దిగుతారు? నా గురించి మీరెందుకు గొడవ పడతారు? నేనే సారీ చెప్తాను, అది కూడా మనస్ఫూర్తిగా చెప్తాను. అక్క, ఐఎమ్ సారీ, మనస్ఫూర్తిగా. చాలా ఇట్స్ ఓకే ఝాన్సీ అని చెప్పొదినా. నాట్ ఓకే మర్ది గారు. ఈ దొంగ సారీని నేనస్సలు నమ్మను. వదినా, ఏంటి ఆలోచిస్తున్నావు? క్షమించానని చెప్పు. క్షమించేశాను మర్ది గారు. చాలా చెల్లి. చాలా సంతోషం. ఇద్దరు అక్క చెల్లెళ్ళు కలిసిపోయారు కదా. ఇంక వెళ్ళండి, ఇక వెళ్ళి మీ పనులు చూసుకోండి. వెళ్ళండి. ఝాన్సీ, ఎప్పుడో నీ పెళ్లికి ముందు బస్తీ జనానికి నీతో సారీ చెప్పించానని, నీ పర్మిషన్ లేకుండా నీ కార్ తీసుకెళ్లానని నా మీద కోపం పెంచుకున్నా. ఇంకా అదే మనసులో పెట్టుకుని నువ్వు నన్ను ద్వేషిస్తూనే ఉన్నావు. కానీ రేవతి ఏం చేసింది? రేవతి మీద కావాలని ఎందుకిలా దొంగ అనే ముద్ర వేయాలనుకున్నావు? పెద్ద కోడల్ని అన్న పొగరు తను కూడా చూపిస్తుంది కదా, అందుకే చేశాను. రేవతి అలా పొగరు అహంకారం చూపించే మనిషి కాదు. నువ్వు అర్థం చేసుకునే దాన్ని బట్టే, ఏ విషయమైనా నువ్వు తీసుకునే దాన్ని బట్టే తను ప్రవర్తిస్తుంది. నువ్వు ఒక తోబుట్టువుగా నడుచుకుంటే ఖచ్చితంగా తను కూడా నిన్ను అలాగే చూస్తుంది. అంటే తను తప్పేం లేదు అంటారు, నా స్టేట్ ఆఫ్ మైండే బాలేదు అంటారు, అంతేనా?
మనం ఏదైతే అనుకుంటామో అదే జరుగుతుంది. మనం ఏది ఇస్తే అదే తిరిగి వస్తుంది. దీన్నే యద్భావం తద్భవతి అంటారు. ఈశ్వర్ నిన్నెంతో ఇష్టపడ్డాడు. నువ్వు నాకెన్ని ఆంక్షలు పెట్టినా నిన్ను నా కూతుర్లా భావించి నా ఇంటి కోడలుగా తీసుకొచ్చాను. కానీ నువ్వు నా మీద పంతంతో ఈశ్వర్తో కాపురం చేయడానికి ఇష్టపడట్లేదు. ఇప్పుడేమో నింద వేసి నేరాలు మోపి రేవతి విష్ణులను వేరు చేయాలని చూస్తున్నావు. ఇది తప్పు ఝాన్సీ. ఒకరి సంతోషాన్ని దూరం చేయాలని ప్రయత్నించే ప్రతిసారి నువ్వు మనశ్శాంతిని కోల్పోతావు. ఈ విషయం నీకెందుకు అర్థం కావట్లేదు? నేనేం అర్థం చేసుకోవాలో ఆలోచించాలో, నాకెందులో మనశ్శాంతి దొరుకుతుందో మీరే నాకు లెసన్స్ చెప్పాల్సిన అవసరం లేదు. మాట పోయిందని, చెవులు పోయాయని హై డ్రామా ఆడినప్పుడే మీరేంటో నాకు అర్థమైంది. మీరు చేస్తే అవన్నీ ఒప్పులు, త్యాగాలు. అదే నేను చేస్తే పాపాలు. అంతేనా? అత్తగారి స్థానంలో ఉన్నారు కదా అని ప్రతిదీ మీకు అనుకూలంగా నేను ఉండాలని, పడుండాలని మీరు కోరుకుంటున్నారు. అది ఎప్పటికీ జరగదు. ఝాన్సీ, నువ్వు పడుండాలని నేనెప్పుడు కోరుకోలేదు. ప్రతిదీ అబద్ధం చేసుకోకు అని చెప్తున్నాను. ఆఫీస్ లాకర్లోని డబ్బు ప్యూన్తో తీయించి రేవతి దొంగిలించిందని నువ్వు డ్రామా ఆడిన విషయం అందరి ముందు నేను చెప్తే నీ పరువేమయ్యేది? ఈశ్వర్ నిన్ను క్షమించేవాడా? మన వాళ్ళెవరైనా తెలియక పొరపాటున తప్పు చేస్తే అది సరిదిద్దే ప్రయత్నం చేయాలే కాని పోలీస్ స్టేషన్ దాకా వెళ్ళకూడదు. అలాంటిది ఏ తప్పు చేయని మనిషి మీద నువ్వు కావాలనే ఇలా చేసావంటే అది ఎంత పెద్ద తప్పో ఆలోచించు. ఒక ఇంటికి నువ్వు కోడలుగా వచ్చావు. సంతోషంగా అందరితో కలిసిమెలిసి ఉండు. ఇక నీకు శత్రువులు ఉన్నారనుకోకు. ఏంటి? కలిసిమెలిసి ఉండాలా? ఇక్కడ నాకు శత్రువులు ఎవరు లేరా? నువ్వే నాకు ప్రధాన శత్రువి. ఆ తర్వాత రేవతి. మీ నుంచి ఈశ్వర్ని వేరు చేసి నాతో తీసుకెళ్తాను. నా ఎంగిలి కాఫీ కప్పులు తీసి ఆ రేవతికి సరైన బుద్ధి చెప్తాను. ఝాన్సీ, ఆగు. ప్రేమ పంచుకోమని నేను నీకిన్ని మంచి మాటలు చెప్తుంటే నువ్వేమో పగ సాధించడమే ముఖ్యమని డిసైడ్ అవుతున్నావు. నీ మనసులో పగ, ద్వేషం ఇవన్నీ తీసే బాధ్యత నేనే తీసుకుంటున్నాను. నిన్ను చాలా మంచి ఝాన్సీగా మార్చే పూచి నాది. ఇక వెళ్ళు. అది చూద్దాం. ఏమండి, ఏమండి, ఆడపిల్లలా ఎంతసేపు రెడీ అవుతారండి? మనం వెళ్తుంది ఏ పెళ్లికో ఫంక్షన్కో కాదు. తొందరగా రండి. వస్తున్నా తులసి. త్వరగా రండి. ఎక్కడికమ్మా బయలుదేరుతున్నారు? మన క్యాటరింగ్ ఆఫీస్ ఉంది కదరా, ఆ ఆఫీస్ బిల్డింగ్ వేరే వాళ్ళు కొన్నారు. అయితే ఇప్పుడున్న రెంటల్ అగ్రిమెంట్ క్యాన్సిల్ చేసి ఎవరైతే కొన్నారో వాళ్లతో కొత్తగా రెంటల్ అగ్రిమెంట్ చేయించుకోవాలి. అందుకే నేను మీ నాన్న వెళ్తున్నాం. ఓ అలాగా. అత్తయ్య గారు, నాదో చిన్న సజెషన్. ఏంటో చెప్పమ్మా. మీ ఇద్దరు కొడుకులకు ఎలాగో పెళ్లి చేశారు. ఇంక పెళ్లి చేయాల్సింది ఒక్క మా మరిదికి మాత్రమే. ఇంకా మీరు ఈ క్యాటరింగ్ సర్వీస్ రన్ చేయడం ఎందుకు? క్లోజ్ చేసేస్తే అయిపోతుంది కదా. ఝాన్సీ, ఈ మాట నువ్వు ఆలోచించే అన్నావా? అయినా దీనికి ఆలోచించాల్సిన అవసరం ఏముంది? అయినా సంపాదించే వాళ్ళం మేము ఇంతమంది ఉండగా మీకు ఇంకేం కావాలి? సంపాదించే వాళ్ళున్నారని తులసి ఇంట్లో కూర్చునేది అయితే ఎప్పుడూ ఆపేసేవాళ్ళం ఝాన్సీ. తులసి ఆలోచనలు నువ్వు తెలియకంటున్నావు.
ఝాన్సీ, నలుగురు కన్నం పెట్టే వృత్తిని, మా కన్నం పెట్టిన వృత్తిని ఎలా మానేస్తాం? నా పిల్లలు ఈరోజు ఈ స్థాయిలో ఉన్నారంటే దానికి కారణం కేటరింగ్ సంపాదనే కదా. మన కడుపు నిండిందని మన వృత్తిని మనం మానేస్తామా? అత్తయ్య గారు, ఝాన్సీని చూస్తుంటే తను వేరే ఉద్దేశంతో అంటుందేమోనని నా అనుమానం. ఏ ఉద్దేశం అంటావు? ఝాన్సీ తన జాబ్ వరకు మంచి పొజిషన్లో ఉంది కదా. తను క్యాటరింగ్ తులసమ్మ కోడలని చెప్పుకోవడానికి నామోషిగా ఫీల్ అవుతుందనుకుంటా. నాకు అస్సలు రాని ఆలోచన నువ్వు చెప్పి నన్ను ఇరికిస్తున్నావా? నీ సంగతి తర్వాత చెప్తా. ఝాన్సీ, నీకు అలాంటి ఆలోచన ఏమైనా ఉంటే చెప్పు. అయ్యో, నేను క్యాజువల్గా అన్న విషయాన్ని ఏదో కాంట్రవర్సీ చేయడానికి అన్నట్టు మీ వదిన అలా మాట్లాడుతుంది ఈశ్వర్. నేను కూడా క్యాజువల్ గానే గెస్ చేశాను ఈశ్వర్. అలాంటి ఆలోచనలో ఉండొచ్చేమో అని అనుకున్నాను. గుమ్మడికాయ దొంగెవరా అంటే భుజాలు తడుముకోవడం ఎందుకు? అమ్మా ఝాన్సీ, ఏదో తెలుసో తెలియకో అన్నట్టున్నావు. మరేం పర్లేదులే. మేము వెళ్ళి బిల్డింగ్ ఓనర్ని కలిసి రెంటల్ అగ్రిమెంట్ ఫార్మాలిటీస్ పూర్తి చేసుకుని వస్తాం. సరేనా? నాన్న, నేను కూడా వస్తాను. రేయ్, దీనికి మీరెందుకురా? మేమిద్దరం వెళ్ళొస్తాం. ఏమండి, పదండి. వెళ్ళొస్తాం. ఏ రేవతి, ఏయ్ రేవతి ఏంటి? నేను ఈ ఇంటి పెద్ద కోడల్ని. అక్క అని పిలు, కాస్త రెస్పెక్ట్ గా ఉంటుంది. నీకు అలాంటి గౌరవం లేదు కనుక పేరు పెట్టు పిలు చాలు. ఏ నీ క్లాస్ నాకు అవసరం లేదు. కానీ ఏంటి అవకాశం దొరికినప్పుడల్లా నన్ను టార్గెట్ చేస్తున్నావు? నీకు బాగా వంటలు వచ్చని నాకు రాదని ఇరికించావు. ఇప్పుడు ఇలా ఇరికించావు. నేను ఈ రెసిగ్నేషన్ లెటర్ని యాక్సెప్ట్ చేయలేదన్న కోపం అంతా నీలో బాగా కనిపిస్తుంది. కోపాలు పంతాల కాపీ రైట్స్ నీకు మాత్రమే కాదు, నాకు కూడా ఉన్నాయి. నువ్వు నన్ను ఆడుకున్న దానితో పోలిస్తే ఇది చాలా తక్కువ. ముందు ముందు చాలా ఉన్నాయి. ఇది జస్ట్ ట్రైలర్ మాత్రమే. సినిమా ఇంకా చాలా ఉంది. ఏ ఏ ఏ రేవతి, పద. నమస్తే అండి. నమస్కారం తులసమ్మ, కూర్చోండి. బిల్డింగ్ మీరు అమ్మకానికి పెట్టినట్టు మాకు ఇన్ని రోజులు అస్సలు తెలియదు. మాకు తెలుసుంటే మేమే ఏదో ఒకటి చేసి కొనేసేవాళ్ళమేమో. అమ్మకానికి పెట్టక ముందే
చాలా అత్యవసర పరిస్థితి రావడంతో ఒకరి దగ్గర నేను అప్పు తీసుకోవాల్సి వచ్చింది తులసమ్మ. చివరికి ఆ మనిషికి అమ్మక తప్పలేదు. అన్నట్టు తులసమ్మ గారు, నా బిల్డింగ్ కొన్న మనిషి ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి. కాస్త కోపం ఎక్కువ, జాలి తక్కువ.